జీఎస్టీ కౌన్సిల్ సంస్కరణలపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు. చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా సంస్కరణలు జరిగాయన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మధ్యాహ్నం నుండి కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, వరద నష్టంపై కలెక్టరేట్లో సమీక్ష. సంగారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన దామోదర రాజనరసింహ నూతన వైద్య కళాశాలకు ప్రారంభోత్సవం. హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్న ఆరోగ్య మంత్రి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన గనుల సంస్థలకు అవార్డులు అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు, లిగ్నైట్ గనులకు స్టార్ రేటింగ్లు అందజేత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ. హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశం. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. పంజాబ్, ఢిల్లీని ముంచెత్తిన వానలు, వరదలతో పంజాబ్లో 37 మంది మృతి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది.